బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనని అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ట్రయల్ పై పూర్తి అనుమానాలు ఉన్నాయని, కేసును విచారించే హోంశాఖ సీఎం పరిధిలో ఉందని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ లో వైఖరి మారిందని జగదీష్ రెడ్డి న్యాయవాది వాదించారు. దీంతో మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్న ధర్మాసనం స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. దీనిపై మరి కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది ధర్మాసనం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. రైట్ శివ, ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో తీర్పు కూడా రానుంది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి శివ? రత్న, ఈ రోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఈ విచారణను త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఈ పిటిషన్ పై వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ, అంటే మహారాష్ట్రకు ఈ పిటిషన్ బదిలీ చేయాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అంటే త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపిన తర్వాత ప్రధానంగా ఈ కేసును డిస్మిస్ చేస్తామనే ఒక వ్యాఖ్య అయితే చేసింది. దీన్ని బట్టి జగదీష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదరని చెప్పుకోవచ్చు. జగదీష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదం వినిపించారు. కేసులో నిందితుడిగా సీఎం ఉన్నారు, హోంశాఖ కూడా ఆయన చేతులను ఉన్నట్టు కూడా సుందరం వాదన వినిపించారు. ఏసీబీ కూడా ఆయన చేతులను ఉన్నట్టు కూడా సుందరం జగదీష్ రెడ్డి తరపున వాదన వినిపించారు. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లేనంటూ కూడా బెంచ్ ఈ సుందరం వ్యాఖ్యలకు ప్రతిగా బెంచ్ వ్యాఖ్యానించింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు చూస్తేనే తెలుస్తుంది, పైగా కౌంటర్స్ లో కూడా వైఖరి కూడా మారిందంటూ కూడా జగదీష్ రెడ్డి తరపున న్యాయవాది సుందరం వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా ఏర్పాటు చేస్తాము అంటూ కూడా బెంచ్ ప్రతిగా సమాధానం ఇచ్చింది. ఇక పిటిషన్ మేము డిస్మిస్ చేస్తాం, మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై సుందరం వినిపిస్తున్న వాదనల తర్వాత బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ మొత్తాన్ని కూడా మేము డిస్మిస్ చేస్తాం, ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయడం ద్వారా అంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుగా ఉంటున్నట్టు కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ ఇస్తామంటూ కూడా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తెలియజేసింది. కానీ మరి కాసేపట్లోనే పిటిషన్ పై ఆర్డర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఆర్డర్లు అనేది తెలియాల్సింది. అంటే ఈ స్వతంత్ర న్యాయవాదిని ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. దానిలో భాగంగా ఎవరిని నియమిస్తారని దానిపై కూడా తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే జగదీష్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.